వెల్కమ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో NCDIR రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నా, లేకపోతే మీరు ఓన్గా డీటెయిల్స్ని చదవాలనుకున్నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ NCDIR రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ నుంచి మనకి మల్టిపుల్ డిసిప్లిన్స్కి మనకి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. First off, మీరు instructions for the filling of the online application, basic instructions. Interested and eligible candidates, మీరు మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో దొరుకుతుంది. ఒక్కసారి మీ కాపీని సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ కాపీ అనేది క్యాండిడేట్ ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. సో క్యాండిడేట్ మీరు ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి వచ్చిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకున్న తర్వాత దాంతోపాటు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇచ్చిన స్పేస్లో ప్రొవైడ్ చేసి అండ్ ఆల్సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి. సో మీ రెలవెంట్ సర్టిఫికెట్స్, relevant copies, experience certificates, passport size photograph and also application form ni valid email ID, mobile number ఇచ్చి complete details fill చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి మీరు పంపించాలి by email before 23rd of July 2021. సో ఇక్కడ ఇచ్చారు ఈమెయిల్ ఐడి. సో నోటిఫికేషన్ స్టార్టింగ్ లోనే ఈమెయిల్ ఐడి ఇచ్చేసారు. ఈమెయిల్ ఐడికి మీరు రెలవెంట్ గా ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా అనేది అన్ని పంపించండి. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే జనరల్ ఇన్స్ట్రక్షన్స్, మీరు స్ట్రిక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు కానీ లేకపోతే మీరు ఏదైతే క్రైటీరియాని మీరు చూస్తున్నారో పర్టికులర్ పోస్ట్కి సేమ్ క్రైటీరియా ఫార్మాట్కి ప్రకారంగా మీరు ఫాలో అవ్వి మీ అప్లికేషన్స్ అనేది ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ మీరు చదువుతూ ఫాలో అవ్వాలి. ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో PDF ఫార్మాట్లోనే దొరుకుతుంది. అండ్ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కరెక్ట్ పోస్ట్కి అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. బికాస్ రెలవెంట్గా మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో లేకపోతే గ్రాడ్యుయేట్ అయి ఉన్నారో ఆ పర్టికులర్ రెలవెంట్ ఫీల్డ్కి మీరు అప్లై చేయాలి. నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్ అయితే డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ క్లియర్గా మీరు అన్ని డీటెయిల్స్ లైక్ ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ అనేది అదర్ డీటెయిల్స్ మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో వైల్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ ఫామ్ మీరు దాంతోపాటు రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా మీరు అప్లై చేయాలి. ఫర్దర్గా కనుక చూస్తే మీకు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మెన్షన్ చేసే స్పేస్లో క్లియర్గా వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ప్లస్ మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే సో ఏదైతే మీరు పంపిస్తున్నారో అంతా మీరు క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీ కింద ఉంటుంది. సో కరెక్ట్ పోస్టల్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయండి. బికాస్ ద ఇన్స్టిట్యూట్ ఫర్దర్గా ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు ఫర్ ఎనీ లాస్ ఆర్ ట్రాన్సిట్ ఫర్ ఎనీ ఇన్కరెక్ట్ అడ్రస్ కానీ లేకపోతే అప్లికెంట్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫామ్లో ఇచ్చిన అడ్రస్ కనుక ఏవైతే ఉంటాయో సో ఏదైనా లాస్కి ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. నెక్స్ట్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఆన్లైన్ డేటా ఎంట్రీ అప్లికేషన్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఇచ్చారు. సో మీరు అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ద్వారా మీకు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. అండ్ ఓన్లీ 1 అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఫర్ 1 పోస్ట్. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదివి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సినవి చేసి దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్. తర్వాత నెక్స్ట్ post as a number of vacancies of the category, desirable qualifications, job requirements, general terms and conditions అన్ని మీకు కేటగిరీ వైజ్
ఆర్గనైజేషన్ ఇచ్చిన ప్రకారంగానే గైడ్ లైన్స్ అప్లికబుల్ అవుతాయి. క్యాండిడేట్స్ మీకు ఇంకేమైనా క్వైరీస్ కనుక ఏమైనా ఉంటే రిగార్డింగ్ ది అసిస్టెన్స్ కానీ మీకు ఆన్లైన్ అప్లికేషన్లో ప్రాబ్లం ఏమన్నా వస్తే కానీ డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి కనుక మీరు మీ క్వైరీస్, క్వశ్చన్స్ లేకపోతే మీ ఇష్యూ ఏదైతే ఫేస్ అవుతున్నారో ఈ అప్లై చేసే టైంలో మీరు ఈమెయిల్ ఐడికి మీరు మీ క్వశ్చన్స్ అనేది పంపించవచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ అయినా చేయొచ్చు ఇచ్చిన నెంబర్కి. ఫర్దర్ పోస్ట్ చూసేద్దాం. సో ఏం పోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి? పోస్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి, సైంటిస్ట్ బి, కంప్యూటర్ ప్రోగ్రామర్, ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ అన్ని పోస్టులకి మనకి వేకెన్సీస్ అనేవి 2, 3 and 1:2 రేషియోకి ప్రకారంగా మీకు ఈచ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో టోటల్ మీకు 12 పోస్ట్ ఆర్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు 23rd జూలై 2021 లోపు మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకు దీనికి కావాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఆల్సో ప్రిఫరెన్స్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అండ్ దాంతోపాటు ఆండ్రాయిడ్ డెవలపర్, జావా, ఆండ్రాయిడ్ రెస్ట్ఫుల్ ఏపీఐ. సో ఈ క్వాలిఫికేషన్స్ ఆర్ డిజైర్డ్ క్వాలిఫికేషన్ అనే స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ లేకపోయినా కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ with PhD in relevant subject లేదా BE or BTech degree in computer engineering or relevant subjects. సో అదే విధంగా నెక్స్ట్ పోస్ట్ కనుక చూస్తే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి అనేసి ఇచ్చారు. దీనికి పే స్కేల్ వచ్చేసి 54,300. దీనికి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ 35 years ఆఫ్ ఏజ్ అండ్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, సేమ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఆండ్రాయిడ్ డెవలపర్, జావా. జాబ్ డిస్క్రిప్షన్ లాస్ట్ కాలంలో ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ కనుక చూస్తే మీకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి, పే స్కేల్ వచ్చేసి 57,600. దీనికి కూడా 1 వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ 40 years. దీనికి ఈ పోస్ట్ కూడా ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. లాస్ట్లో మీకు జాబ్ డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ పోస్ట్ సో సేమ్ ఎసెన్షియల్గా మీకు బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారో నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు సేమ్ ఏ పోస్ట్ అయితే మీరు అప్లై చేస్తున్నారో మీరు డీటెయిల్స్ క్లియర్గా చూడొచ్చు. బికాస్ ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు, నెక్స్ట్ మీకు ఇచ్చే పే స్కేల్, తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీ ఏ కేటగిరీకి ఉంది, అండ్ నెక్స్ట్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఇస్ ది ఏజ్ లిమిట్ అండ్ బేసిక్ క్వాలిఫికేషన్ మీకు ఉండాల్సింది, ప్రిఫరెన్స్ ఇచ్చే స్కిల్స్ ఏంటి, ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, అండ్ లాస్ట్కి మీరు అక్కడ మీరు చేసే డ్యూటీస్ ఆర్ రోల్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఈచ్ ఫీల్డ్ ఆర్ ఈచ్ డిపార్ట్మెంట్కి మీకు క్లియర్గా టేబుల్ ఫార్మాట్లో మీకు ఇచ్చేసారు. సో ఎవరైతే మీరు రెలవెంట్ ఫీల్డ్లో గ్రాడ్యుయేట్ అయి ఉన్నారు, మీకు డిజైర్డ్గా ఉంది ఆ పర్టికులర్ పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే రెలవెంట్గా డీటెయిల్స్ అన్నీ ఈచ్ పోస్ట్కి సపరేట్ టేబుల్ ఫామ్లో నోటిఫికేషన్లో ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయొచ్చు త్రూ అఫీషియల్ వెబ్సైట్ అండ్ దాంతోపాటు మీకు మీ అటెస్టెడ్ కాపీస్ అన్నీ మీకు అక్కడ ఇచ్చిన వెబ్సైట్ అండ్ అడ్రస్కి మీరు పంపించవచ్చు. అండ్ ఇది క్రొనాలజికల్ ఆర్డర్ PDF ఫార్మాట్లో ఉండాలి అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు కేటగిరీ వైజ్ సబ్మిట్ చేయాలి. అండ్ ప్లీజ్ నోట్ యాక్సెప్టెడ్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ అనేది విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో ఇట్ షుడ్ బి ఆథరైజ్డ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్లెయిమ్ ఫర్ అదర్ అపాయింట్మెంట్స్. మీరు మీ అప్లికేషన్ అనేది 23rd జూలై 2021 లోపు మీరు మీ అప్లికేషన్ అనేది పంపించాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ లేకపోతే ఫోటోగ్రాఫ్ లేకపోయినా కానీ, రెలవెంట్ కాపీస్ లేకపోయినా కానీ, రెలవెంట్ సర్టిఫికేట్స్ లేకపోయినా కానీ క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు. సో ఇట్ విల్ బి డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్ డీటెయిల్స్ ఫర్ పోస్ట్ ఎన్ని పోస్ట్ ఉన్నాయి అండ్ మీకు టేబుల్ ఫార్మాట్లో మళ్ళీ క్లియర్గా ఇచ్చారు. సో ఈ పోస్ట్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా అండ్ దెన్ ఫర్దర్ ఫాలోడ్ బై పర్సనల్ డిస్కషన్ అనేది జరుగుతుంది. సో స్కెడ్యూల్డ్ మీకు డేట్ ఇచ్చిన ప్రకారంగా డేట్ ఆఫ్ పర్సనల్ డిస్కషన్ కానీ వీడియో కాన్ఫరెన్సింగ్ కానీ మీకు ఎలిజిబుల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు కాంటాక్ట్ చేస్తారు. నెక్స్ట్
డేట్ ఆఫ్ జాయినింగ్ టైంలో రెలవెంట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లిస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ నెంబర్ ఫార్మాట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, అటెస్టెడ్ కాపీస్, ఐడి ప్రూఫ్స్ ఎక్సెట్రా. సో ఈ లిస్ట్ ప్రకారంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి. గైడ్లైన్స్కి ప్రకారంగా మీరు ఫాలో అవుతూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి పంపించండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని నెక్స్ట్ ఇంటర్వ్యూ కానీ పర్సనల్ డిస్కషన్ కానీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కండక్ట్ చేస్తారు. అండ్ ఎనీ చేంజెస్ ఆఫ్ ద వేకెన్సీస్ కానీ లేకపోతే ఎనీ అప్డేట్స్ కానీ మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. సో రెగ్యులర్గా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా, ఏ అప్డేట్ కావాలి అనుకున్నా కానీ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.